వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి. ఈ ఉదయకాల సమయంలో పేతురు రాసిన 2వ పత్రికలో నుండి కొన్ని శ్రేష్టమైన తలంపులు మన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మన పిలుపు మన ఏర్పాటును గురించిన విషయాలు 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ కాల్. పిలుపు. దేవుని పిలుపు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని పిలుపు పట్ల మనము ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉండాలో దాని గురించి అపోస్తలుడైన పేతురు తన పత్రికలన్నిటిలో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రత్యేకంగా పిలుపు యొక్క విశ్వసనీయతను మనం కాపాడుకునే వారంగా, జాగ్రత్త పడే వారంగా ఉండాలి అని ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఉదాహరణకి, ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది, దాన్ని మనం నిశ్చయిత తీసుకునటానికి ఎలాగైతే ఆఫర్ లెటర్ ఇస్తూ ఉంటారో, అలాగే దేవుడు మనల్ని పిలిచాడు అనే నిశ్చయితను మనం కలిగి ఉండటానికి వాక్యం ద్వారా కానీ, పిలుపు ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, దర్శనము ద్వారా కానీ మనము వాటిని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ చాయిస్, ఎంపిక. మీ ఏర్పాటును గురించి కూడా మరీ జాగ్రత్త పడుడి అని భక్తుడైన పేతురు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ఏర్పాటు అది వేరు లాంటిది, పిలుపు బయటికి కనిపించే చెట్టు లాంటిది. ఏర్పాటు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తునందు మనకి కలిగినది. పిలుపు మనం జన్మించిన తర్వాత దేవుడు పిలుచుకున్న విధానాన్ని బట్టి బహిరంగంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఒక కాలేజీలో సీట్ రావటం అనేది ఏర్పాటైతే ఆ కాలేజీలోకి వెళ్ళి జాగ్రత్తగా చదువుకుంటున్నావా చదువుకోవట్లేదా అనేది మన ఎంపికను బట్టి, మనం చేసుకున్న ఏర్పాటుని బట్టి అది ఆధారపడి ఉంటుంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కేర్, జాగ్రత్త. మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకునటానికి మరీ జాగ్రత్త పడుడి అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎప్పుడైనా సరే పిలుపు ఏర్పాటు చాలా జాగ్రత్తగా మనం దాని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి, జాగ్రత్తను కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి, ఒక తోటమాలిని తీసుకుంటే తన చెట్లు, తన కాపంతటిని ఆయన ఫలభరితంగా చేయటానికి ప్రతిదినము వాటికి నీరు అందించటం, కలుపు మొక్కలు తీయటం, ఇవి ఎలాగైతే ప్రయాసపడతా ఉంటాడో మన పిలుపుని, మన ఏర్పాటుని మనం నిశ్చయం చేసుకునటానికి లోకాశలు అనే కలుపులు మన హృదయాల్లో రాకుండా వచ్చిన వాటిని వెంటనే పెరికివేసే వారంగా, ప్రతిదినము దేవుని వాక్యం అనే నీరు అందించే వారంగా జాగ్రత్త కలిగి ఉండాలి. పిలుపు అనేది, ఏర్పాటు అనేది అదంతా అదే కలిగేది కాదు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ 4వ విషయం, ఇట్ ఈజ్ ఏ కన్ఫర్మేషన్. ఈ మాటను మనం నిశ్చయిత, నిర్ధారణ, ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇవి ఉన్నాయి అని నిశ్చయించడానికి, ఒక చెట్టుకి ఎలాగైతే ఫలాలు ఫలించడం వలన ఆ చెట్టు మంచిదే కాదో అని ఎలాగైతే నిర్ధారించబడుతుందో, యేసుక్రీస్తు గుణాలు, సుగుణాలు మనలో రావటం వలన మనకి పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది అని నిశ్చయితను, ఆ ఫలితాలను బట్టి మనం చెప్పడానికి అవకాశం ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మా పిలుపు విషయంలోను, ఏర్పాటు విషయంలోను మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి, కృపను బట్టి, మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలను బట్టి మరొకసారి మిమ్మల్ని గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.